హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 3 నెలల క్రితం తల్లి, 2 పిల్లలు రైలు కింద పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటు చేసుకుంది. మృతురాలు విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన భార్య విజయశాంతిరెడ్డి, కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణాలకు తన బావమరిది చిరంజీవి, అత్త పుష్పావతి, చిరంజీవి భార్య లక్ష్మి కారణమని ఆరోపించారు. ముగ్గురు మరణానికి వీరే కారణమని, ఇప్పుడు తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని వెంటనే పోలీస్ రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పిల్లం భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. అది సిఐ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తానన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఐ గారికి చెప్పాను. మీ ప్రొడక్షన్ చేస్తానని చెప్పారు. మంచిగా స్పందించారు సారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. మీ మీడియా మిత్రులందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. ఇలా చావు కారణం ఎవరు, దాన్ని వెలికి తీయాలి. నన్ను రక్షించండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. మీకు ఎవరిపైన అనుమానాలు? నాకు అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి. వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ 3 నుంచి 6 నెలల మధ్య ఒకసారి ఇంటికి వచ్చేవారని సమాచారం. విజయశాంతిరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు ₹1,00,000 వరకు వేతనం పొందుతున్నట్లు తెలిపింది. కుమార్తె చైతన్యారెడ్డి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నాడు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుతో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుతో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంటి అంటే, మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు, ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నీ మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. జనవరి 30న అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్పై విజయశాంతిరెడ్డి, ఆమె 2 పిల్లలు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఒకేసారి 3 రైలు కింద పడి చనిపోవటం, పిల్లలు పెద్దవారే ఇంటర్ చదువుతున్న వయసులో ఉండటం వల్ల ఈ మరణాలపై అప్పటి నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భర్త చేసిన ఆరోపణలు, ప్రాణహాని ఫిర్యాదుతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆత్మహత్యగా నమోదైంది.